మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, ప్రభుత్వ సొమ్ముని పూర్తి స్థాయిలో ఎవరైనా వినియోగించుకుంటారంటే అధికారులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే. మరి అదే అధికారం ప్రజల ద్వారా అధికారాన్ని పొందిన పేద ప్రజలను కూడా ఈరోజు ఆదుకోకుండా, వారి సమస్యలు తీర్చుకోకుండా, వారికి ఒక రూపాయి సహాయం చేయకుండా, ఏమైనా అడిగితే బడ్జెట్ లేదని తెల్ల ముఖాలు వేసుకుంటూ పిచ్చి పలుకులు మాట్లాడతారు మన పాలకులైతే. మరి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా తదితర కాంగ్రెస్ లీడర్లే కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లీడర్లే కావచ్చు, మన సొమ్ముని, మన కష్టాలు చేసే సొమ్ముని ఏ విధంగా వాడుకుంటున్నారో చూడాలి ఒకసారి. మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాళ్ళు అది కూడా అనుభవించొద్దా అని మీరు క్వశ్చన్లు వేయచ్చు. బట్ ప్రజలు సహాయం కోసం చాలామంది ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారికి సాయం ఫస్ట్ చేయాలి కదా. ముఖ్యమంత్రి ఉండాల్సింది అతన్ని సర్దుకోవడం కాదు, ఆయన జేబును నింపుకోవడం కాదు, ప్రజల యొక్క కష్టాలు తీర్చాలి. ఇది ఫస్ట్, తర్వాత ఆయన బాడీ గెటప్ నెక్స్ట్ అని ఈ విధంగా చెప్తున్నాను. ఒకసారి చూసుకుంటే, దొరపాలన చేసినాడు 400 చెప్పులు ధరిస్తాడు, ప్రజాపాలన చేసినాడు 50,000 చెప్పులు ధరిస్తున్నాడు. ఒకసారి చూసుకుంటే, రెండు వేరియేషన్ చూసుకుంటే, ఇక రేవంత్ రెడ్డి సీఎం గారు వేసుకునే చెప్పులు అయితే ఉన్నాయి కదా, గుస్సీ చెప్పులు. రాష్ట్ర కరెన్సీలో చూసుకుంటే $595 US ఉంది. అంటే దగ్గర 50,000 రూపాయలట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటే $499 ధరించాడని ఈ విధంగా చెప్పుకుంటున్నారే కానీ వీళ్ళు వాళ్ళది అంతా ఇంతనా? మరి ప్రజల సొమ్మును పూర్తి స్థాయి దోచుకున్నప్పటికీ, ప్రజల సొమ్మును నానా రకాలుగా ఉపయోగించుకున్నప్పటికీ, ఇక సీఎం రేవంత్ రెడ్డికి అన్ని పైసలు పెట్టి చెప్పులు ధరిస్తే మరి సోషల్ మీడియా ట్రోలర్స్ ఊకుంటారా? అవి చూద్దాం ఒకసారి. మేజర్ లోఫర్స్ 93,000 అట నాయను, అవి స్లిప్పర్స్కే 53,000. ఇక్కడ ఈ షూస్ అయితే ఉన్నాయో మేజర్ లోఫర్స్ అట 93,000 రూపాయలు ఒకడికి ఇచ్చినా అది వారి కుటుంబంలో రేవంత్ రెడ్డిని మర్చిపోకుండా ఎల్లకాలాలు గుర్తుపెట్టుకునేవాడు, వారి సమస్యలు తీరేది. మరి మన సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా రాసిన చూడండి. రేంజ్ మారింది, ఇప్పుడంతా వేరే లెవెల్. గంతేనా కదా, అధికారంలోకి వచ్చినాం, ఉన్న డబ్బులు దోచుకోవాలి, ప్రజలు ఎట్లా సావని, ప్రజల సమస్యలు తీర్చుకోకుండా మాత్రం పూర్తి స్థాయిలో పైసల్ని చెప్పులు వేసుకోవడానిక, కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడానిక, పెద్ద పెద్ద కార్ క్రూజర్లు మెయింటైన్ చేయడానిక, హెవీగా బౌన్సర్లు పెట్టి మెయింటైన్ చేయడానిక, ఇళ్లను నిర్మించడానిక ఈ విధంగా ఖర్చు పెట్టుకున్నారు. కానీ పేద ప్రజలు అయితే కానరావడం లేదు. పేద ప్రజలు అస్సలు కానరావడం లేదు. మీరు గుర్తుపెట్టుకుని ఒకటి, ఓటు వేయడానికే మనం జస్ట్ ఓటు వేయడానికే, తర్వాత వీళ్ళు అధికారాన్ని ఏలడానికే అన్నట్టుగా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు, బీఆర్ఎస్ పాలకులు, మన నరేంద్ర మోడీ బీజేపీ పాలకులు ఈ విధంగానే చేస్తున్నారు. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? మన సొమ్ముని పూర్తి స్థాయిలో వారు అనుభవిస్తున్నారు. అయ్యా, మనకు ఒక రూపాయి ఒక సాయం చేయమన్నా కూడా ఖజానాలో డబ్బులు లేదు, అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉందని సాకులు మాట్లాడుకుంటూ మనల్ని మబ్బు పెడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం ఎంత వాస్తవానికి కరెక్ట్ మీరే చెప్పాలి ప్రజలారా.